ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అయితే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగించే అంశం ఎమ్మెల్యేల సొంత గ్రామాలు. ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన సొంతూరులో ఎలాంటి అభివృద్ధి చేశారు, అక్కడి సర్పంచ్ పదవులకు ఎవరు పోటీ చేస్తున్నారు, ఇలాంటి అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేల సొంత గ్రామాలపై స్పెషల్ స్టోరీ. ఇది పర్వతగిరి. ఎమ్మెల్యే దయాకర్ రావు సొంతూరు. జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ నుండి వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి మారింది. ప్రస్తుతం దయాకర్ రావు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నా సొంతూరును మాత్రం మరవడం లేదు. మొదట్నుంచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తన సొంత డబ్బులతో భూమి కొనుగోలు చేసి అన్నీ ఒకే చోట నిర్మించారు. గ్రామం కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేశారు. గ్రామాభివృద్ధిలో దయాకర్ రావుది కీలక పాత్రనే చెబుతారు. విద్యాపరంగా మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీ, కస్తూర్బా స్కూల్తో పాటు చిన్నప్పుడు చదువుకున్న హైస్కూల్ భవనాన్ని కోట్ల రూపాయల నిధులతో అధునాతనంగా నిర్మించడంలో కృషి చేశారు దయాకర్ రావు. పర్వతగిరిలో బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కూడా కృషి చేశారు. గ్రామానికి ఏం అవసరమున్నా దయాకర్ రావు దగ్గరికి వెళ్తే పరిష్కరిస్తారని చెబుతున్నారు గ్రామస్తులు. గతంలో దయాకర్ రావు గారు 3 పర్యాయాలు గెలిచినప్పుడు మా ఊరికి అభివృద్ధి పనులు చాలా చేసిండు. పర్వతగిరి రిజర్వాయర్ శాంక్షన్ చేయించిండు, మార్కెట్ కి సాయం చేసిండు, హై స్కూల్ డెవలప్ బిల్డింగ్ గానీ అవన్నీ ఆయన చేసిండు. అక్కడ ఎమ్మెల్యేగా ఉండుకుంటా చూస్తా పర్వతగిరి గ్రామానికి చాలా తోడ్పాటు ఇస్తాడు. చాలా వరకు ఆయన హయాంలో పని జరిగినాయి. అందులో ఊరు మీద ప్రేమ చాలా ఉంటుంది ఆయనకు. ఎవరి మీద కాదనడు. ఆర్థిక సాయం గానీ, ఏ విషయాలు గానీ, చదువు విషయాలు గానీ, పిల్లలకు తీసుకుపోయినా గానీ వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చినా వాళ్ళకి అందరికి ఇప్పిస్తాడు. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చాలా అభివృద్ధి చేసిండు, చాలా పనులు చేసిండు. అక్కడ కూడా బాగా పనులు చేస్తున్నాడు దయాకర్ రావు గారు. 3 సార్లు గెలిచి ఇక్కడ 3 సార్లు గెలిచిండు. మాకు ఏదైనా హాస్పిటల్ కావాలన్నా ఏది కావాలన్నా మాకు పోలీస్ స్టేషన్ కావాలన్నా ఆయన పేరు చెప్తే మాకు చాలా మంది పనులు చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. సీసీ రోడ్డు పోపించిండు, పెద్ద గవర్నమెంట్ పెద్ద మన పర్వతగిరికి పెద్ద రోడ్డు కూడా పోపించాడు. ఇప్పుడు 60 ఫీట్ల రోడ్డు పోపించాడు. దాని గురించి పోలీస్ స్టేషన్ కట్టించిండు, బస్ స్టాండ్ కట్టించిండు. ఇంకా మా మండల ఆఫీసు గురించి మా చేయాలని ఎన్నో పనులు చేస్తుంది. ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తే మాకు ఇక్కడ చాలా పనులు నడుస్తాయి. ఈ ఆటి వరకు అతని పేరు కూడా చెప్పుకుంటే ఎంతో మేము అభివృద్ధి అవుతున్నాం. పర్వతగిరి గ్రామంలో 14 వార్డులు, 10,000కు పైగా జనాభా ఉంది. 4,394 మంది ఓటర్లున్నారు. ఈసారి సర్పంచ్ జనరల్ మహిళకు కేటాయించారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో దాదాపు 8 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. వీరందరితో దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్లు సమన్వయం చేస్తూ పోటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరిలో దయాకర్ రావు సూచించిన వ్యక్తికే గెలుపు అవకాశాలుంటాయని స్థానికులు చెబుతున్నారు. రాయపర్తి మండలంలోని బాలాజీ తండా ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంతూరు. ఈ బాలాజీ తండా గతంలో ఊకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. తండాలను పంచాయతీలుగా చేయడంతో గ్రామ పంచాయతీగా మారింది. 2014లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తండాలో మురికి కాలువలు, తాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేశారు శంకర్ నాయక్. పుట్టిన గ్రామంపై మమకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. తండాలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు చదవడంతో పాటు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం గర్వంగా ఉందంటున్నారు గ్రామస్తులు. గ్రామంలో 6 వార్డులు, 332 మంది ఓటర్లు, 553 మంది జనాభా ఉంది. తమ గ్రామంలో సర్పంచ్గా చాలా మంది పోటీ పడుతున్నా ఆయన సూచించిన వారికి అవకాశాలుంటాయంటున్నారు స్థానికులు. మహబూబాద్ నియోజకవర్గం నుండి 2వ సార్లు ఎన్నికైన గెలిచి ఉన్న అభ్యర్థి ఎవరు లేరు ఇప్పటివరకు. మహబూబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో అన్ని విధాలుగా మా తండ్రిని చేస్తున్నాడు. ఆయన అభివృద్ధి పనుల్లో కానీ ఏ పనుల్లో కానీ మహబూబాద్కు మించి మమ్మల్ని చేస్తున్నాడు. మహబూబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందో అదే విధంగా మాది డెవలప్ అవుతుంది. పుట్టిన తండగా బాలాజీ తండలో పుట్టి పెరిగి చదివి నేను ఈ రుణం జరుపుకోవాలని కరెంటు, రోడ్లు, ఏ అభివృద్ధి అయినా మంచిగా చురుకుగా చేసుకుంటూ అందరినీ మీరు కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా మెదలాలి అని చెప్పుకుంటూ అందరినీ మంచిగానే ఆదుకుంటాడు. వెంకటాపురం మండలం పరిధిలోని మల్లయ్యపల్లి గ్రామం ఎంపీ సీతారాం నాయక్ సొంతూరు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రం నిధులతో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. 50 లక్షల నిధులతో గ్రామాభివృద్ధి పనులు, ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చారు. ఈ గ్రామంలో 544 మంది జనాభా ఉండగా
370 మంది ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయింది. దీంతో 4 మహిళలు పోటీ పడుతున్నారు. సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సీతారాం నాయక్. ఒకవేళ ఎన్నికలు జరిగినా సీతారాం నాయక్ సూచించిన వారే గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. సాయంపేట మండలం ప్రగతి సింగారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టిన ఊరు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సొంతూరుపై మమకారంతో తన సొంత ఖర్చులతో తాగునీటి సౌకర్యం కల్పించారు. 2 కోట్లతో తారు రోడ్డు వేయించారు. 50 లక్షలతో రామాలయం నిర్మించారని చెప్తున్నారు స్థానికులు. అంగన్వాడీ సెంటర్, మోడ్రన్ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. గ్రామంలో 9 వార్డులు, 2870 మంది ఓటర్లున్నారు. గ్రామ జనాభా 6090 మంది. సర్పంచ్ పదవి బీసీ జనరల్ మహిళలకు రిజర్వ్ కావడంతో పోటీ పెరిగింది. అయినా చల్లా ధర్మారెడ్డి చెప్పిన వారికే అవకాశం ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ములుగు మండలంలోని జగ్గనపేట ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం. మాజీ మంత్రి చందులాల్ సొంతూరు కూడా ఇదే. ఒకే గ్రామం నుంచి 2 లీడర్లు ఉండడంతో గ్రామాభివృద్ధికి పోటీపడి నిధులు కేటాయించారు. మురికి కాలువలు, తాగునీటి కొరత తీర్చారు. ఈ గ్రామంలో 1760 జనాభా ఉంది. 10 వార్డులు, 864 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ ఎన్నికలకు ఈసారి బీసీ జనరల్ కావడంతో 10 మంది పోటీ పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొని సొంతూరులో తమ పట్టు సాధించుకోవాలని సీతక్క, చందులాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి స్వగ్రామం ఇల్లందుల. గ్రామాభివృద్ధికి ముత్తిరెడ్డి ఎంతో సేవ చేశారని చెప్తున్నారు స్థానికులు. గతంలో తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు. ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామానికి సీసీ రోడ్లు, మిషన్ భగీరథ నీళ్లు, చెరువుల పూడికతీత, మురికి కాలువల పనులు చేయిస్తున్నారు. గ్రామంలో 9 వార్డులు, 1520 మంది ఓటర్లు, 3078 మంది జనాభా ఉన్నారు. సర్పంచ్ పదవి కోసం 4 పోటీ పడుతున్నారు. అయితే పోటీలో ఉన్నవారితో చర్చించి ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చెల్పూరు గ్రామం గండ్ర వెంకటరమణారెడ్డి సొంతూరు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేటీపీపీ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేశాడు గండ్ర. అయితే గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికంటే గత ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారే ఎక్కువ నిధులు ఇచ్చారని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ గ్రామంలో 10 వార్డులు, 6478 మంది ఓటర్లు, 9800 జనాభా ఉంది. ఇక్కడ పోటీ బాగానే ఉంది. ఈ ఊరి పేరు ఉగ్గంపల్లి. ఎమ్మెల్యే రెడ్డినాయక్ సొంతూరు. డోర్నకల్ నుండి ఎమ్మెల్యేగా 6 సార్లు వరుసగా గెలిచిన రెడ్డినాయక్ సొంతూరు అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మురికి కాల్వలు, స్కూల్లో అదనపు గదుల నిర్మాణం, గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఊళ్ళో 10 వార్డులు, 1840 మంది ఓటర్లు, 2040 మంది జనాభా ఉన్నారు. ఈసారి జనరల్కు రిజర్వేషన్ రావడంతో బరిలో చాలా మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి 3 బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి 2 బరిలో దిగుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళని ఏకగ్రీయంగా ఎన్నుకోవాలనుకుంటున్నాం. కావున కాంగ్రెస్ నుంచి కూడా పోటీ వాళ్ళు కనుక తప్పుకుంటే ఇండిపెండెంట్గా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కావున మా ఎమ్మెల్యే గారు ఎవరిని నిర్ణయిస్తే వారికే టికెట్ అప్పగిస్తే వారినే గెలిపించుకుంటామని అనుకుంటున్నాం. పల్లెల్లో పుట్టి పెరిగి ఉన్నత పదవుల్లో ఉన్నా పుట్టిన ఊరిని మరవడం లేదు నేతలు. ప్రభుత్వ నిధులతో పాటు సొంత డబ్బులతోనూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రావడంతో సొంతూరులో పట్టు కోసం తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.